నమస్తే. పచ్చిరొయ్యలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. అలాగే టమాటాలు కూడా, పచ్చిమిర్చిని కూడా, ఇంకా పుదీనా కొత్తిమీర కూడా తీసుకోండి. నెయ్యి కంపల్సరీ కావాలండి ఈ పచ్చిరొయ్యల బిర్యానీకి. నెయ్యి అనేది కావాలి. ఇంకా బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్ అన్నీ తీసుకోవాలండి. అలాగే పచ్చిరొయ్యలు ముందుగా ఉప్పు, పసుపు, ఇంకా హోల్ గరం మసాలా పేస్ట్ చూపించాను కదండి, అది కూడా కావాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టేసుకుని అందులోనూ కొంచెం ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ లేకపోతే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ముందుగా మనం బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కానీ చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ ఫ్లవర్ అన్నీ వేసేసుకొని కొంచెం వేపేసుకున్న తర్వాత మనం పచ్చిరొయ్యలు బిర్యానీ చేస్తాం కదండి, వెంటనే పచ్చిరొయ్యలు వేసుకోవాలి. వెంటనే నీళ్ళు తేరిపోతాయండి. అవన్నీ బాగా నూనె అనేది తేలిదాకా బాగా వేపేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయి అనగానే టమాటా కూడా వేసేసుకోండి. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం హోల్ గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆ నూనెంతా ఆయిల్ పైకి తేలిదాకా వేపేసుకోవాలండి. వేపేసుకొని మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అంతా బాగా నూనె అనేది తేలిపోవాలండి. నేను ఇందులో చేస్తున్నానంటే మామూలుగా రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, అందులో చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం రైస్ కుక్కర్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనే మనం రైస్ కుక్కర్లో అయితే పొడి పొడిగా వస్తుందండి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే రైస్ ఉంటుంది కదండి, రైస్ని ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మన ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకొని దీనికి సరిపడగా నీళ్ళు, బియ్యము అన్నీ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అందులో వేసేసుకొని సాల్ట్ కూడా సరిపోయిన తర్వాత మనం ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెట్టేసేయాలండి. ఇది మొత్తం కలిపేసుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకొని మనం రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసుకొని మనం కుక్లో పెట్టేసుకోవాలండి. దాన్ని కుక్లో పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతుందండి. కుక్ అయిపోయిన తర్వాత బిర్యానీ అనేది ఇందులో వండుకుంటే చాలా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అనేది. ఇంకా మనకి బియ్యం కూడా బాగా ఉడుకుతుందండి. మనం స్టవ్ మీద వాటి మీద చేసుకొని దీంట్లో ఒకసారి వండి చూసుకోండి, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఒకటి అటు ఇటు అవ్వదండి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఎలా అనేది రెడీ అయిపోయిందో. ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి. పచ్చిరొయ్యల బిర్యానీ చాలా చాలా యమ్మీగా వచ్చిందండి. దీన్ని తీసుకొని మనం సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు కూడా పైకి తేలిపోయి చూసారు కదండి, బాగా కుక్ అయిపోయి. అంతే అండి, మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యల బిర్యానీ అనేది రెడీ అండి. ఒకవేళ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. కామెంట్ చేయండి ఎలా ఉన్నది అనేది. థ్యాంక్ యూ.